ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని గ్రంథకర్త చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు, ఆయన నీ ప్రభువు, నా ప్రభువు, మనందరికీ ప్రభువు, మనల్ని పాప శిక్ష నుండి రక్షించు ప్రభువు, మన కొరకు సిలువలో రక్తం చిందించిన ప్రభువు, మరణము గెలిచిన ప్రభువు. మరి నీవు రక్షింపబడినావా అని దేవుడు ఈరోజు అడుగుచున్నారు. నీవు రక్షణ పొందాలంటే ఏమి ఖర్చు చేయని అవసరం లేదంటండి. నీవు చేయవలసిందల్లా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయడమే. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 21వ వచనంలో, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని వ్రాయబడి ఉన్నది. దేవా, పాపినైన నన్ను కరుణించుమని సుంకరి ప్రార్థించినట్లు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని సిలువలో దొంగ ప్రార్థించినట్లు నీవు ప్రార్థించినట్లయితే ఇప్పుడే నీవు రక్షింపబడగలవు. ప్రార్థించే పని క్రైస్తవులదే అని ఆలోచించకూడదు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థించట అవసరమే. కనుక నేడే యేసు, పాపినైన నన్ను క్షమించి రక్షించమని ప్రార్థిస్తే ప్రభువు నిన్ను రక్షించును. ప్రార్థించడం వలన నీవు రక్షణ పొందుతావు. మరి అలాగే ఇంకా ఎంతమంది యేసు రక్తంలో కడగబడలేదో, రక్షింపబడలేదో వారందరూ కూడా ఇప్పుడే యేసు నామమున ప్రార్థించవలసిన వారై ఉన్నారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్య పదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ రోజంతా నీ కాపుదల భద్రత మాకు దయచేయండి. వాక్యం వింటున్న మా ప్రియులు ఇంకా ఎంతమంది రక్షణ లేకుండా ఉన్నారో ప్రతి ఒక్కరికి నీ రక్షణ భాగ్యమును అనుగ్రహించండి. నీ నామమున ప్రార్థించి పాప క్షమాపణ పొందుకుని రక్షింపబడే కృపను అనుగ్రహించండి. అన్ని విషయాల్లో మేలు చేయండి. ఇదిన ఆశీర్వాదాలు అందరిపైన కృమ్మరించండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.